అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసం 13వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము మండి ప్రకాశించుము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనమందు బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. నూనె యొక్క ప్రాముఖ్యమైన ఉపయోగములలో ఒకటి అది దివిటీలను ప్రకాశింపచేయుటయే. ఏలియా దేవుని కొరకు మండి ప్రకాశించెను. బాప్తిజం ఇచ్చు యోహాను మండి ప్రకాశించేటువంటి వెలుగుగా ఉండెను. కారణము వారిలో అభిషేకపు నూనె ఉండెను. మత్తయి సువార్త 25వ అధ్యాయం నందు బుద్ధిగల కన్యకులను బుద్ధి లేని కన్యకులను చూచుచున్నాము. 5 కన్యకులు ఒకవైపునను మరియు 5 కన్యకులు మరొక వైపునను పెండ్లి కుమారుని కొరకు తమ చేతులలో దివిటీలతో కనిపెట్టుచుండిరి. అయితే ఈ 2 గుంపుల వారికి మధ్యన ఒకే ఒక్క వ్యత్యాసం ఉండేది. ఒక గుంపు వారు దివిటీలకు కావలసిన నూనెను కలిగి ఉండిరి. మరో గుంపు వారి వద్ద నూనె లేకపోవటయే ఆ వ్యత్యాసము. ఒక గుంపు వారి వద్ద నూనె అయిపోయినందున దివిటి మండకపోయెను. దివిటి వెలగనందున వారి వలన పెండ్లి కుమార్ని సంధించలేకపోయేది. చీకటిలో ఉండవలసిన దాయను తలుపును మూయబడేను. ప్రభు యొక్క రాకల్లో ఒక గుంపు జనులు కొనుపోబడుదురు, మరో గుంపు జనులు చెయ్యి విడవబడుదురు. నూనె లేని కారణము చేతనే చెయ్యి విడవబడుదురు. సిద్ధపడుము అని చెప్పి ఇవ్వబడిన గడువు దినములు సమాప్తమైపోయెను. ఇక నూనెతో సిద్ధపడి ఉండుము అని చెప్పబడుచున్న దినముల్లోనికి వచ్చి ఉన్నాము. రాకడ వచ్చిన తర్వాత నూనెను సిద్ధపరచుకొనుచు ఉండలేము. కావున ఇట్టి కృపగల కాలమునందే మన యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము అట్టి నూనె చేత నింపుకొందుముగాక. బుద్ధి లేని కన్యకులు కొంచెము అర్దుకై అడిగినను వారికి నూనె దొరకలేదు. ఒక సంగతిని దిట్టముగా తెలుసుకునుడి. ఇతరుల యొక్క అభిషేకమును చేబొదులుగాను అప్పుగాను పుచ్చుకొనలేము. ఇతరుల యొక్క అభిషేకమును ఆశ్రయించి పెండ్లి కుమార్ని ఎదుర్కొనుటకు వెళ్ళాను లేము. ఇట్టి కృపగల దినములయందు మీ పాత్రలో అభిషేకము నింపబడి ఉండవలెను. ప్రతి ఉదయమును ప్రభువు నూతన కృపలను మనపై కుమ్మరించుచున్నాడు. రాత్రి యందు కూడాను మన యొక్క దీపము ఆరిపోకుండా ఉండవలెను. రాత్రి యందు పండుకొంటుకు వెళ్ళినను అట్టి అభిషేకము చేత నింపబడిన వారమై పక్కలోనికి వెళ్ళవలెను. ఒకవేళ ఆ రాత్రి యందే దేవుని యొక్క రాకడ ఉండవచ్చును కదా. ఈ దినము నా ప్రాణప్రియుణ్ణి సంధించేటువంటి దినమై ఉండునేమో. ఒకవేళ ఈ సంవత్సరపు చివరిలో నా ప్రభు యొక్క బంగారపు ముఖమును నేను చూచుదనేమో అని తలంచి రాత్రి పగళ్ళు అభిషేకం చేత నింపబడుచూనే ఉండవలెను. దివిటికి కావలసిన నూనె ఒలివ వృక్షమునందు గల విత్తనముల నుండి తీయబడుచున్నది. అయితే మన యొక్క జీవితమును మండి ప్రకాశింప చేయుచున్న నూనె పరిశుద్ధాత్మని వద్ద నుండి మాత్రమే మనకు లభించుచున్నది. దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు ప్రకాశించేదరా. నేటి ధ్యానమునకే గుణవతి అయిన స్త్రీని కనుగొనువాడు ఎవరు? రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10 మరియు 18 వచనములు. నేటి వేద పఠనము ఉదయం సామెతల గ్రంథము 16, 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.